ఇస్లాం ధర్మంలోన చదువును గురించి ఎంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మొట్టమొదటి వాక్యమే ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ అని అవతరించింది. దీని అర్థం ఏమిటంటే చదువు నీ ప్రభు నామంతో అని. అంటే చదువును గురించి ఖురాన్లోన మొట్టమొదటి వాక్యం చదువు కోసమే అవతరించింది అని అంటే ఇది ఆశ్చర్యపడవలసినటువంటి విషయం. అయితే చదువును నొక్కి చెబుతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదువు యొక్క విలువను తెలియజేస్తూ తలబుల్ ఇల్మ్ ఫరీజతిన్ అలా కుల్లి ముస్లిమీన్ అని చెప్పారు. దీని అర్థం ఏమిటంటే చదువుకోవడము ప్రతి ముస్లిం పైన విధిగా చేయబడ్డది. విధి అంటే ఏ విధంగానైతే మీ పైన నమాజ్ విధిగా చేయబడ్డదో, రంజాన్ నెలలోన ఉపవాసాలు ఉండడం విధిగా చేయబడ్డదో, అదేవిధంగా మీ పైన చదువుకోవడం అనేది విధిగా చేయబడ్డదని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్నే మాజా అనేటటువంటి హదీసు గ్రంథంలోన హదీస్ నంబర్ 224లోన తెలియజేశారు.